ముచ్చట్లు తీసుకొని పాంద్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ధాం ముచ్చట్లు షురు. అసలు ఎవల అబద్ధం ఆడతాన్రో, ఎవరు మాయ ఎత్తాన్లో, ఎవరు మత్పరిద్దామని చూస్తాన్రో, అసలు ఎందుకు ఇంతగానం ఉడుం పట్టు పట్టినట్టే పడుతున్నారో నాకైతే ఏం అర్థమైతలేదోల్లా. అయ్యో గదేనోల్లా మన అల్లు అర్జున్ కేసు గురించి మాట్లాడుతున్నా. సంధ్య టాకీసులా తొక్కీసులాటలయ్యి పాపం ఒక అక్క జీవిడిచింది. పిల్లగాడు దౌకాన్లు ఉన్నాడు. ఇక అప్పటి సంధి అల్లర్జున్ మీద కేసులు, విచారణలు, వీడియోల విడుదలలు, విలేకరుల మీటింగులు ఇదంతా నడుస్తూనే ఉన్నది కదా మన కాడ. మరి ఇప్పుడు కథ ఏడుదానికి వచ్చింది, ఏంది కథ? ఇంతకు ట్రీట్మెంట్ తీసుకుంటున్న పిల్లగాడు ఎట్లున్నాడు? ఓసారి దౌకాన కాడికే పోయేసొద్దాము రాండ్రి జల్దిన. మన కాడ అల్లు అర్జున్ పంచాదే నడుస్తున్నది కదా. టాకీసుల తొక్కీసులాటలైతే పాపం రేవతక్క జీవిడిచింది. ఆమె కొడుకు శ్రీతేజ ఇంకా దవకన్లనే ఉన్నాడు. ట్రీట్మెంట్ నడుస్తున్నది. రేవతక్క కుటుంబానికి హిమ్మతిగా ఉండేందుకు సినిమాలోళ్ళు ముంగటికొచ్చిర్రు. పుష్ప సినిమా తీసినోళ్ళ తరపున 2 కోట్ల రూపాయల సాయం చేసిర్రు. అల్లు అర్జున్ నాయన అల్లు అరవింద్ దిల్ రాజును ఎంట పెట్టుకుని దావకానకు వచ్చిండు. ఇక ఆ కుటుంబానికి ధైర్యం చెప్పిండు. 2 కోట్ల రూపాయల చెక్కును దిల్ రాజు చేతిలో పెట్టి ఆ శ్రీతేజ్ కుటుంబానికి ఇవ్వాలని చెప్పిండు. నడిమిట్ల ఈ దిల్ రాజు ఏంది, డైరెక్ట్ పిల్లగాని నాయనకే ఇయ్యొచ్చు కదా, ఆన్నే ఉన్నాడు కదా అని అనిపించచ్చు. అయితే ఈ దిల్ రాజును సినిమాలోలకు పెద్ద మనిషిని చేసిండు కదా రేవంత్ సారు. ఏదో చైర్మన్ పదవి వచ్చిందట, అందుకే ఆయన చేతిలో పెట్టిండు అన్నట్టు అల్లు అరవింద్ సారు. ఇక ఈ 2 కోట్ల రూపాయలల్లా 1 కోటి రూపాయలేమో అల్లు అర్జున్ సొంతంగా ఇచ్చిండు. ఇగో ఇంకో 50 లక్షలేమో పుష్ప సినిమా నిర్మాతలు ఇచ్చిర్రు. ఇక పుష్ప సినిమాను తీసిన డైరెక్టర్ సుకుమార్ కూడా ఇంకో 50 లక్షలు కలిపిండు. మొత్తం 2 కోట్లు అన్నట్టు. ఈ విపత్తు జరిగిన తర్వాత ఇప్పుడు అబ్బాయి కాస్త కోలుకుంటున్నాడు. వెంటిలేషన్ కూడా తీశారు. అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి 1 కోటి రూపాయలు, నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు, ఇదంతా కలిపి 2 కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డీసీ చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నా. నేనే ప్రత్యేకంగా అందజేయొచ్చు అనేది ఏదన్నా అనిపిస్తే అది లీగల్గా ఇలాగే చేయమన్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆ పిల్లగాడు కూడా మెల్లమెల్లగా కోలుకుంటుండట. కానీ ఈ షెయిపాటోళ్ళు అల్లు అర్జున్ మీద ఎంత రాజకీయం నడిపిరోల్లా, వామ్మో, అసలు రాష్ట్రంలో ఇంకా ఏమి సమస్యలు లేనట్టు, ఎవలేం తక్లీఫులే పడతలేరన్నట్టు ఇది ఒక్కటే పెద్ద సమస్య అయినట్టు చేసిర్రు. ఆఖరికి మొన్న అసెంబ్లీలో కూడా మన రేవంత్ సారు 1 గంట సేపు ఈ అల్లు అర్జున్ గురించే మాట్లాడిండు. రైతుల గురించి తీయమంటే తీయలేదు. ఇక అటెన్క షెయిపాటోళ్ళు తాపకో మాట అనుడు. అసలు సినిమాలోళ్ళు తెలంగాణ ఇడిచిపెట్టి పోవాలి, ఆంధ్రకు వారిపోవాలి అని కూడా మాట్లాడిర్రు. అరే ఏంది అసలు? ఇక ఇట్లా చేసి లాస్ట్కు నేషనల్ మీడియాలో ఇజ్జత్ తీసి కుప్ప పెట్టుకున్నారు. ఇంగ్లీషు వార్తల టీవీలు, హిందీ టీవీలు అయితే ఈ షెయి పార్టీని, మన రేవంత్ సార్ను కడిగి పాడేసినాయి. గిదెక్కడి కుట్రేషము, ఇదేమి దిక్కుమాలినతనము, ఒక్క మనిషి మీద గింత పగబెట్టుకునుడేంది అని అనుకుంటా డైరెక్ట్గానే గరమైనాయి. అవుగాని వాతావరణం జరంతా అలగసలగ కనబడ్డది కదా. ఓ దిక్కు చలి బాగానే పెట్టింది, ఇంకో దిక్కు వానదేవునికే ఏమనిపించిందో పడుదునా అద్దా అని ఆలోచించుకుంటా పడనట్టు మళ్ళా మనసు మార్చుకున్నట్టే చేసిండు. కొన్నూర్లనొల్లా వాన మంచిగానే పడ్డదట. మరి ఈ చలికాలంలా చెప్పక చెయ్యక పడ్డ ఈ వాన కథ ఏంది? ఇది దొంగ వాననా మంచి వాననా? ఓ దిక్కు చలి పెడుతుంటే ఈ వానదేవునికి ఎందుకు దడపాలని అనిపించింది మనల్ని? ఏది ఓ మళ్ళీ కరుచుకొని వద్దాం రాండ్రి. పొద్దటి సంధి ఒగయిగమా అనొల్లా, అసలు చలి చెవులకు తాకింది. రోడ్డు మీద కత్తె చాలు వణుకుడే అయింది నాకు. అరే జర్రంత ఎండ పొడకన్నా ఉందామంటే అసలు సూర్యుడు కనబడితే కదా. మరి లీవ్లో ఉన్నాడా, రెస్ట్ తీసుకున్నాడా, లేకుంటే సూర్యునికే సుస్తయిందా? ఇగో గిట్లనే అనిపించింది. ఇక ఊర్లలోనైతే వాన దంచుడు దంచిందట.
కొన్ని ఊర్లలోనేమో వాన కొట్టాలనా అద్దా కొట్టాలనా అద్దా అని కన్ఫ్యూజన్లోనే పడిపోయిండట ఆ వానదేవుడు. ఇక చెప్పక చెయ్యక వచ్చిన వానకు పంటలు దడిచిపోయినాయి. అసలే రైతులు గోసపడుతుర్రా భగవంతా అనంటే నడుమిట్ల వానదేవుడు మళ్ళా పర్ఫార్మెన్స్ చూయించే. మరి వాతావరణం గిట్ల ఎందుకు అయ్యిందయ్యా అనంటే అటు బంగాళాఖాతంలో అల్పపీడనమట, దాన్ని చెయ్యబట్టి వాన పడ్డదట. ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు, ఇంకో 2-3 రోజులు మన కాడ గిట్లనే ఉంటది కథ. కానీ వాతావరణ శాఖోళ్ళు చెప్తున్నారు చలి కూడా బాగానే పెడుతున్నది అని అంటున్నారు. అందుకే ముసలోళ్ళు చిన్నపోరలు జర్రంత జాగ్రత్తగా ఉండాలి. మన కాడు ఇట్లుంటే అటు మీది బాజుకు చలి చంపుతూనే ఉన్నది. కశ్మీరు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలల్లా ఏడ చూడు మంచు వాన పడుతూనే ఉన్నది. రోడ్లు కూడా కనబడకుండా అయినాయి. ఇక ఇటు టూరిస్టులు మోకాల పండగ చేసుకుంటాన్రు. మంచులా ఎగురుకుంటా దునుకుకుంటా సంబరపడుతున్నారు. వాళ్ళ ఆనందం వాళ్ళది. అవుగాని మీ ఊరి దిక్కు రోడ్లు చక్కగా ఉన్నాయోల్లా? ఏడాది సందేమన్నా కొత్త రోడ్లు వేసిర్రా మీకేలి? సరే కానీ రోడ్లు చక్కగా లేకున్నా పనులు కాకుండా ఏం చేస్తారోల్లా? ఆఫీసర్ల కాడికి పోతారు, వినతి పత్రం ఇస్తారు, అయినకుంటే ధర్నాలు చేస్తారు, లీడర్లను ఆపి బాధ చెప్పుకుంటారు. గిట్లనే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు మనం ఒక ఊరికి పోదామోల్లా రాన్రి. ఆడ జనానికి ఏమో తక్లీఫ్ వచ్చిందంట. ఇక ఆఫీసర్లకు చెప్పినా ఇన్లేదోల్లా. రాజకీయం లీడర్లకు మొర పెట్టుకున్నా పట్టించుకోలే. ఆఖరికి ఏం చేసిర్రంటే అగ చూడుర్రి మీరే ఏం చేసిర్రో. ఎగురుతుంది డ్రోను. అగో ఏమో కట్టిర్రు కదా దానికి. ఏందది ఒకసారి చదువుదాము. కొండవలస జంక్షన్ బాగెమ్మపేటకు రోడ్ వేయాలి. అగో డ్రోన్ చెప్తుంది ఈ మాట అన్నట్టు రోడ్ ఎట్లున్నదో కూడా చూడాలి కదా. చూయిస్తున్నది చూడుండ్రి మీరు కూడా. అది సంగతి. మన పక్క రాష్ట్రం ఆంధ్రాలోనల్లా విజయనగరం జిల్లాలున్న ఈ ఊళ్ళే ఎన్నాళ్ల వట్టో రోడ్డు చక్కగా లేదట. ఆ ఆఫీసర్లకు లీడర్లకు చెప్పినా పట్టించుకునేటోడు లేడు. అందుకే అసలు ఈ రోడ్డు కథ ఏంది, ఎంత అవస్థ పడుతున్నాం ఏంది కథ, ఇవన్నీ చంద్రాల సార్కు మంచిగా కనబడేటట్టు ఇగో ఇట్లా డ్రోన్కు బ్యానర్ కట్టి వాళ్ళ బాధ ఏందో రాసి ఎగరేసిర్రు. ఆ డ్రోన్ మంచిగా ఈడియోలు పోటువలు తీసింది. కానీ ఏమన్నా నిరసన అసలు. ఇక ఇదివరకైతే రోడ్డు కావాలి అని బురదల వండుకున్న వాళ్ళని చూసినాం. గుంతలల్లో యోగాలు చేసి నిరసన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ ఊరోళ్ళు మాత్రం డ్రోన్కు ప్లకార్డు కట్టి మరీ నిరసన చేసిర్రు. ఏ మాట కామాటేనొల్లా. అసలు నిరసన చెప్పుట్ల కూడా పబ్లిక్ అసలు ఏమన్నా ఆలోచనలు చేస్తాన్రా? కొత్త ఉపాయాలతోని అందరికీ గిట్ల ఎరకయ్యేటట్టు చేస్తాన్రు. మెచ్చుకోవాల్సిందే. అందుకే అంటారు కాదు, ఆకలైనోనికే ఉపాయాలు వస్తాయి, ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు. అగో ఇది గదే అన్నట్టు. అవు కానీ మీరు విమానం ఎక్కిన రానోళ్ళ వెనకట లెక్క కాదట కదా, రేట్లు కూడా బాగా అగ్గువైనాయట. వెనకట అంటే బాగా పైసలు గల్లోళ్ళే ఎక్కేటోళ్ళు.
ఇక ఇప్పుడు ఈడికెళ్ళి పక్క రాష్ట్రం పోవాలనన్నా విమానాలు ఎక్కుతాన్రోల్లా సాదాసీదా జనాలు కూడా. కానీ నేను మాత్రం ఇంతవరకు విమానం ఎక్కలేదోల్లా. విమానంలో దేశాలు తిరిగిపోవాలని ఆయుష్ ఉన్నది, కానీ ఏం చేద్దాము, ఇక నా బాధ నాది. కానీ అప్పుడప్పుడు ఇగో గిసోంటి ముచ్చట్లు చూస్తుంటే విమానాల తెరువుకే పోవద్దని అనిపిస్తుంది. అగో చూడుర్రి మీరే, ఎందుకో ఏమో నాకు అట్లా అనిపించింది. మరి చూడుర్రి, అగో విమానం గాలిలో పోతున్నది కదా, జుయి 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 ఓష్ని చక్కగానే పోతున్నది. అసలు ఏదో అయ్యేటట్టే ఉన్నది కానీ అయ్యో గిట్లా అనిపించిందో లేదో చూడుండ్రి ఇక ఏమైందో. ఓరి నాయనో, నేలను రాక్కుంటా పోయింది. అవో ఇటుకెళ్ళి చూడుండ్రోల్లా, అయ్యయ్యయ్యో మంటలల్లా కాలిపోయింది. విమానమే 2 వక్కలయ్యింది, ఇటో వక్క అటో వక్క. కజకిస్తాన్లనోల్లా మరి విమానం నడిపే డ్రైవరే కళ్ళు నెత్తి మీద పెట్టుకొని వేరే కయాల్లో ఉన్నాడో, లేకుంటే నట్లు బోల్టులు చక్కగా ఫీడ్ చేయలేదనో గాని గాలిలో ఉండంగానే గాయ అయిపోయి ఇగో ఇట్లా కూలిపోయింది. ఇంట్లో 60 మంది ప్యాసింజర్లు ప్రయాణం కట్టిర్రు, 30 మంది పానాలు పోయినాయి, ఇంకో 30 మంది బతికి బయటపడ్డారు. పాపం కదా, కానీ విమానము ఇగో ఇట్లా ఊలిపోయినా గాని 30 మంది బతికిర్రంటే వాళ్ళది కిస్మత్ అనుకోవాలి. అదేందోనల్లా ఈ నడమ ఈ సంటి చూసినప్పుడల్లా విమానం ఎక్కుదామని అనిపిస్తేనే పానం గజగజమంటాంది. ఏందో ఏమో పటు. ఇవ్వన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకిని ముచ్చట్లతోని కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి, నమస్తే, టాటా.